అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఏపీ 4th క్లాస్ సంబంధించిన బ్లోజమ్స్ వర్క్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో వర్క్షీట్ 7.1 పేజ్ నెంబర్ 112లో ఈ సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి. డే, డేస్ అంటే జస్ట్ ఎస్ కలపడం. హౌసెస్, హౌస్, సర్వెంట్స్, రూమ్స్, స్టిక్స్. ఈ విధంగా ప్లూరల్స్ జస్ట్ ఎస్ యాడ్ చేయడం ద్వారా. మనం ప్లూరల్స్‌లో ఎక్సెప్షన్స్, ఆ తర్వాత వేరే రకంగా కొన్ని పదాలు ఏ విధంగా అయితే మారుతూ ఉంటాయి. వోవెల్ వచ్చినప్పుడు ఎలా మారుతుంది, అండ్ కాన్సోనెంట్ గనక ముందున్నప్పుడు ఎలా మారుతుంది, అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా పేజ్ నెంబర్ 114లో వర్క్షీట్ 7.3లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే బీర్బలు, మర్చెంట్, హౌస్, ఎంక్వైరీ, సర్వెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏబిసిడి గనక వరుసగా రాసుకుంటే ఏది ముందు వస్తుంది? ఏ అనేది ఉందా? ఫస్ట్ అక్షరం చూసుకోవాలి. ఏ అనేది లేదు కాబట్టి బీర్బల్ తీసుకున్నాం. తర్వాత ఈ అన్నమాట. ఎందుకని? ఇక్కడ చూసుకుంటే బిసిడిఈ ఉంది. ఓకే. తర్వాత FGH హౌస్. ఓకే. IJKLM మర్చెంట్. చివరిలో ఎస్ సర్వెంట్. ఆ విధంగా స్టోలెన్, డైమండ్, ప్రీవియస్, అగైన్, డినైడ్. వీటిల్లో మనం చూసుకుంటే ఏ అగైన్ రాసుకోవడమే. ఏ మిగతా ఏవి లేవు కాబట్టి ఒక అక్షరం ఫస్ట్ అక్షరం చూసుకోవాలి. ఏ ఉంది, అగైన్ రాసుకున్నాం. తర్వాత డి, ఇక్కడ ఉన్న వాటిలో చూసుకుంటే డి ఉంది. ఇంకేమైనా ఉన్నాయి? ఇక్కడ ఉంది చూడండి. డినైడా, డైమండా, ఏది? చూడండి, డి ఇక్కడ మర్చిపోవడం. ఇక్కడ డి మర్చిపోవడం. ఎందుకని? 2 డీలు ఉన్నప్పుడు మనం ఓ డీని మర్చిపోవడం. తర్వాత ఏముంది? ఐ వస్తుందా ముందు, ఈ వస్తుందా? డినైడ్. ఎందుకని? ఈ ముందు వస్తుంది. తర్వాత ఐ కాబట్టి రాసేసుకుంటాం. తర్వాత డి తర్వాత PQRS ప్రీవియస్, స్టోలెన్. ఆ విధంగా మనం రాసుకుంటాం. తర్వాత మూమెంట్, స్టిక్, ఈక్వల్, లెంత్, మ్యాజిక్. ఇక్కడ మనం చూసుకుంటే ABCDE ఈక్వల్ రాసుకున్నాం. తర్వాత GFGHIJKL లెంత్ రాసుకున్నాం. ఎల్లే కదా ఉంది. తర్వాత ఎం ఉంది. ఎల్ తర్వాత ఏముంటుంది? ఎం ఉంటుంది. అందుకని మ్యాజిక్ రాసుకున్నాం. అయితే ఎం చూడండి 2 ఉన్నాయి. కాకపోతే ఎంని మర్చిపోతే ఎంని తీసేసామనుకోండి, ఇక్కడ ఉన్న ఎంని. ఆ తర్వాత ఇక్కడున్న ఎంని గనక మనం కన్సిడర్ తీసుకుంటే, ఇక్కడున్న ఎంని కూడా తీసేసామనుకోండి, ఏం జరుగుతుంది? ఇక్కడేమో ఓ ఉంది, ఇక్కడేమో ఏ ఉంది. ఏనే కదా ముందు వచ్చేది ఏబిసిడిల్లో. మ్యాజిక్ రాసుకున్నాం. మూమెంట్ తర్వాత రాసుకున్నాం. స్టిక్ అనేది చివరిలో రాసుకుంటాం. తర్వాత స్టిక్, థీఫ్, గ్రోను, లాఫ్, టుమారో. ఇవి చూసుకుంటే చూడండి, ఏబిసిడి చూడండి. ABCDEFG గ్రోన్, జి. HIJKL లాఫ్. తర్వాత MNOPQRS స్టిక్. తర్వాత థీఫ్, టుమారో. ఇక్కడ 2 టీలు ఉన్నాయి. 2 టీలు ఎప్పుడైతే వస్తాయో మనం ఏం చేయాలంటే వెంటనే ఆ టీని మర్చిపోవడం, ముందున్న అక్షరాన్ని. తర్వాత ఏముందనేది గ్రహించాలి. హెచ్ వచ్చిద్దా ముందు, ఓ వచ్చిద్దా? HIJKH ముందు వచ్చింది. LMNO టుమారో. అట్లా అన్నమాట. ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రెజెంట్, అగైన్, షుడ్, రియల్, ఫైండ్. మనం తెలిసిందే ఏ ముందు వస్తుంది? అగైన్. తర్వాత BCDEF ఫైండ్ వస్తుంది. GHIJKLMNOP ప్రెజెంట్. తర్వాత QR రియల్, షుడ్, ఎస్. ఆ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్రమంలో ఉందని ఆ విధంగా అడగడం అనేది జరుగుతుంది. గమనించాలి. పేజ్ నెంబర్ 115 వర్క్షీట్ 7.4. ఇవి వచ్చేసి ఏం చెప్పారంటే సినానిమ్స్, లేకపోతే మీనింగ్స్ అనమాట. డిక్షనరీలో చూసి మీనింగ్స్ అనేవి రాయమని చెప్పడం జరిగింది. అవి మనం ఒకసారి చూద్దాం. గేదరు, సర్వెంట్, షౌట్, మర్చెంట్, ఫియర్, గ్రో. వీటికి సంబంధించి మీనింగ్స్ రాయమన్నారు. గేదర్ అంటే గుమిగూడడం. క్లస్టర్ అన్న అదే, కలెక్ట్ అన్న ఒకటే. కాకపోతే కలెక్ట్ ద థింగ్స్, గుమిగూడి ఉండడం లేదా గుంపుగా ఉండడం, ఒక చోట ఉండడం అని. కాంగ్రిగేట్ అన్న అంతే, ఒక చోట గుమిగూడడం. కన్వర్జ్ అంటే అన్నీ కలిసి ఒక చోట చేరడం. అన్నీ కూడా గేదర్కి సంబంధించినవి. సర్వెంట్ అంటే పని మనిషి, సేవకుడు. అసిస్టెంట్ అంతే. అటెండెంట్ అన్న, హెల్పర్ అన్న సేవకుడు అనే వస్తుంది. తర్వాత షౌట్ అంటే అరవడం. క్రై అరవడమే. మర్చెంట్ వ్యాపారి. ట్రేడర్ అన్న, వెండర్ అన్న, ట్రేడ్స్మెన్ అన్న, మర్చెంట్ అనే వ్యాపారి కిందే ఉంటాయి. అన్ని అర్థాలు కూడా వ్యాపారియే. ట్రేడరు, వెండరు అమ్మేవాడని. ట్రేడ్స్మెన్ అంటే వర్తకం చేసేవాడని. ఆ విధంగా. ఫియర్ అంటే భయం. డ్రెడ్ భీతి, అదే భయమే. ఫ్రైట్ అన్న భీతి గొలిపేది. ప్యానిక్ విపరీతమైన భయం కలగజేయడం.
కాబట్టి భయానికి సంబంధించిన సినానిమ్స్ లాంటివి లేదా మీనింగ్స్గా మీరు భావించవచ్చు. ఏదైనా ఒకటి. గ్రో పెరగడం, బ్లూమ్ అంటే వికసించడం, బ్లోజమ్ అన్న వికసించడం, బర్జాన్ అన్న వెనువెంటనే అట్లా పెరిగిపోవడం అనమాట బర్జాన్. కాబట్టి ఇవన్నీ కూడా గ్రోకి సంబంధించినవి. ఇవండి వచ్చేసి మీనింగ్స్. డిక్షనరీని చూసి రాయమన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీ. అవి అన్నమాట ఇవి.